ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తోటకు వచ్చాం. మా శతాక్షికి సెలవు ఇచ్చారనమాట, అందుకనే బయటకు వచ్చాం. ఇవ్వండి బాస్మతి రైస్. ఈరోజు మా ఇంట్లో నేను చేసిన కూర చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసిన. తోటలోకి వచ్చి ఇలా వంటలు చేయడం చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఎండాకాలం వాతావరణం ఉంది, అయినప్పుడు కూడా మాకు ఇక్కడ చల్లగా ఉంటుంది మైసూరులో. ఏమో ఎప్పుడు ఇంట్లో చేసే కన్నా కొంచెం బయటకు వస్తే ఇలా తోటలకి ఇట్లన్నీ చూసుకోవచ్చు. ఏమో నాకు ఇష్టం, బయటకు వచ్చి ఇలా చేయడం ఇష్టం, అందుకని ఇలా వచ్చాం. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి. నా స్నాప్చాట్ అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. డైలీ వీడియోస్ పెడతాను, కొత్త వీడియోస్ పెడతాను. మీకు ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్లో పెట్టి నీ పెట్టుకోకుండా మీరు చూడండి వీడియో అనేది స్నాప్చాట్లో పెడతాను. అక్కడ చేయండి, ఫాలో చేయండి, వీడియో చూడండి, ఓకేనా? పూజారి గారి నెంబర్ పోస్టులు పెడతానండి. వీళ్ళు చాలా సీనియర్స్, వీళ్ళు జాతకాలు చెప్పారంటే అసలు తిరుగుండదు. ఆ నెంబర్ కాల్ చేయండి. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే వాళ్ళు చూస్తారు, ఓకేనా? జాతకాలు వచ్చేటప్పుడు ఫ్రెష్ చికెన్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు కోసి ఇచ్చారు. చూడండి చికెన్ లెగ్ పీసులు మొత్తం ఎన్ని చికెన్ లెగ్ పీసులు అంటే ఇగోండి మొత్తం 4 చికెన్ లెగ్ పీసులు. ఇదంతా ఎంత అనుకున్నారు? చికెన్ కేజీన్నర చికెన్. చికెన్ కర్రీ చేయి మమ్మీ అనంది. చికెన్ కర్రీను చికెన్ ఫ్రై 2 చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ కూడా ఫ్రెష్గా ఉంటే మనకు బాగుంటుంది, కానీ చికెన్ కన్నా ఫ్రెష్గా లేకపోతే నీ సువాసన వస్తుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు వండుకుంటే దాని టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఈ తోటలో కూర్చొని ఈరోజు పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను.